ఆక్వామ్యాన్ 2 వరల్డ్ వైడ్ గా విడుదలైంది. ఇండియాలో ఈ సినిమాకు భారీగానే డిమాండ్ ఉంది. ఆక్వామ్యాన్ వచ్చినప్పుడు చూసిన స్కూల్ బాయ్స్ ఇప్పుడు యూత్ గా మారారు. అందుకే కొన్ని హాలీవుడ్ మూవీస్ కి వెళ్లే వాళ్ళలో పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా కామన్ అయ్యారు. సీన్ అలా ఉంది కాబట్టి ఆక్వామ్యాన్ 2 కి మన దగ్గర కూడా డిమాండ్ ఉంది. మరి ఆ డిమాండ్ కాస్త బాక్స్ ఆఫీస్ మీద కమాండ్ గా మారిందా? జేసన్ మామోవా టైటిల్ రోల్ ప్లే చేసిన ఆక్వామ్యాన్ 2లో అంబర్ హార్డ్ కూడా కంటిన్యూ అయింది. ఇక జేమ్ వాన్ మేకింగ్ లో తెరకెక్కిన ఈ 2 గంటల 4 నిమిషాల సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలైంది. ఇండియాలో కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఆక్వామ్యాన్ 1లో తన తండ్రి సావుకి కారణమైన హీరోని తన ఫ్యామిలీని అంతం చేయాలనుకుంటాడు సముద్ర దొంగ డేవిడ్. ఆ ప్రయాణంలో తనకి బ్లాక్ ట్రైడెంట్ దొరికి తనకి అపూర్వమైన శక్తులొస్తాయి. దీంతో తను ఆక్వామ్యాన్ మీద ఫైట్ కి రెడీ అవటం, తన వల్ల మానవాళికి పెనుముప్పు ఎదురవటం, ఈ ప్రమాదం నుంచి హీరో బయటపడుతూనే ఎలా మానవాళిని తన రాజ్యాన్ని కాపాడుకున్నాడనే పాయింట్ తో వచ్చింది ఆక్వామ్యాన్ 2 కథ. ఆక్వామ్యాన్ గా జేసన్ పాత్రలో పాతుకుపోతే అంబర్ హార్డ్ తన నటనతో ఆకట్టుకుంటుంది. ఇక నికోల్ కిడ్మన్ అండ్ కో పాత్ర పరిధి మేరకు పర్లేదనిపిస్తే విలనిజం మాత్రమే సరిగా పండలేదంటున్నారు. ఆక్వామ్యాన్ 2లో కథ మరీ కార్టూన్ కథల కంటే కూడా అతిగా అనిపిస్తోందనే కామెంట్లే పెరిగాయి. మొదటి భాగంలో సాహసాలు, మనుషులకు మరో లోకానికి మధ్య సంబంధాలు, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. దాని సీక్వెల్ కాబట్టి కొత్తగా చెప్పడానికి ఏముందిలే అనేలాగే కథా కథనం సాగుతుందనే నెగటివ్ టాకే పెరిగింది. ఆక్వామ్యాన్ 5 ఏళ్ల క్రితం వచ్చింది. దాని సీక్వెల్ ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తోంది. 5 ఏళ్ల క్రితం ఆక్వామ్యాన్ చూసిన హై స్కూల్ పిల్లలు ఇప్పుడు కొందరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి యంగ్ ఏజ్ లోకి ఎంటర్ అయ్యారు. కాబట్టి వాళ్లలో ఇంకా ఈ తరహా సినిమాల మీద ఆసక్తి ఉండటంతో పిల్లలతో సహా పెద్దల్ని కూడా సూపర్ హ్యూమన్ కథలు ఆకట్టుకుంటున్నాయి. కానీ ఆక్వామ్యాన్ 2 మాత్రం మేకింగ్ లో తప్ప కథాకథనంలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతోందంటున్నారు.